ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఆలూరు గ్రామంలో నీ మహాజ్ఞానాన్ని వెదజల్లటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకునిచున్నాను. నీ పిల్లలు కూర్చొని ఉన్నారు తండ్రి. నీ మాటలు వినాలనే ఆశ, ఆలోచనతో ఆలస్యమైనప్పటికీ నీ ఆశగా కూర్చున్న నీ పిల్లలకు అవసరమైన మీ మాటలు వారికి అందించండి. వారు వినివారు మాత్రముగా ఉండి మోసపోకుండా నీ వాక్యాన్ని ఆలోచించి గ్రహించే వాక్యాన్ని వారికి అనుగ్రహించమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క దివ్యవాక్యం ఆలోచించాలని ఆశగా మీరు ఇక్కడికి వచ్చున్నారు. ఈ కార్యక్రమాన్ని మరి దైవజనులు పెద్దలు ఇప్పటి వరకు అనేక మంది మాట్లాడారు. అనేకమైన మాటలు మీరు విన్నారు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం అంటే అలా కూర్చోటానికి, అలా వినటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఇవ్వబడిన ఈ అవకాశాన్ని వినియోగించుకున్నవారు ఎందరో. కూర్చోటానికి అందరూ కూర్చున్నారు, అవకాశాన్ని వినియోగించుకునేవారు మాత్రము కొందరే. కారణం ఎందుకని అని మనం ఆలోచించగలిగితే, ఈరోజు ఇక్కడ మనం ఉంటున్నామంటే మనం అంతా కూడా భారతీయులం. లోకం పెట్టినటువంటి పద్ధతులు, ఆలోచనల ప్రకారం మనకొద్దు, కానీ భారతదేశ గడ్డ మీద పుట్టిన నీవు, నేను, ప్రతి ఒక్కరూ ఈ దేశంలో పుట్టిన వారంతా భారతీయులు. ఈ భారతదేశంలో పుట్టిన మనల్ని ఎవరు పిలిచినా భారతీయుడు అని పిలవాలి. భారతీయుడు అని ఎందుకు పిలవాలి అని మీరంటే, మనం భారతదేశంలో పుట్టాము కనుక. వీఆర్ ఇండియన్స్ అని అంటారు. వీఆర్ ఇండియన్స్, భారతీయులు. భారతీయులు అని పిలువబడుతున్న మనకి బైబిల్ పేరు మార్చింది మనల్ని. బైబిల్ ఒక పేరుని మార్చింది. నీవు భారతీయుడే, కానీ భారతదేశంలో ఉన్న నీకు నేనొక పేరు పెడుతున్నాను అంది. ఒక బిడ్డ పుట్టగానే 9 మాసాలు మోసి కానీ తర్వాత బంధువులందరూ మరి ఆ బాలింత దగ్గరికి వెళతారు, ఆ తల్లి దగ్గరికి వెళతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ పాపం ఎత్తుకుంటారు. తల్లి మంచంలో పనుకొని బిడ్డ వైపు అలా దీనంగా చూస్తూ ఉంటుంది. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరెవరు ఏమంటున్నారో గమనిస్తుంది, కానీ రిప్లై ఇవ్వలేదు, నడవలేదు, పట్టుకోలేదు. కారణం, బాడీ అంతా చాలా పచ్చిగా ఉంటుంది అప్పటికి. అప్పుడే ఆ బాడీని కోసి లేదా బయటకు తీసి ప్రసవ వేదనతో బాడీని కని లోపల నుండి చాలా శక్తి బయటికి వెళ్ళిపోతుంది. నడువును నిలబడలేవు. అలాంటి దశలో ఆ తల్లి పడక మీద అలా ఉంటుంది, కానీ బహుమానం తన పక్కనే ఉంటుంది. బంధువులందరూ అక్కడికి వస్తారు. వచ్చి చూసి అచ్చం నీలా ఉన్నాడు అనని తల్లి గురించి చెప్పచ్చు.
అచ్చం వాళ్ళ నాన్నలా ఉన్నాడు అనే తండ్రి గురించి చెప్పొచ్చు. అచ్చం వాళ్ళ మేనమామలా ఉన్నాడు అని మరి వాళ్ళ బంధువుల గురించి మాట్లాడచ్చు. అంటే ఆకారాన్ని చూసిన వెంటనే, రూపాన్ని చూసిన వెంటనే ఆ రూపానికి తగిన ప్రతిరూపం, భూమి మీద కనబడుతున్న రూపం, ఆ రూపాన్ని అంతకుముందే సంతరించుకుని భూమి మీద బ్రతుకుతున్న రక్త సంబంధుల రూపాలకు అన్వయించుకుంటూ మా నాన్నలా ఉన్నాడు, మా అమ్మలా ఉంది, మా తాతలా ఉన్నాడు, మా అన్నయ్యలా ఉన్నాడు అని ఇలా పోలికలు చెప్పుకుంటూ ఆ పోలికలో ఉన్న పరమార్థాన్ని ఆలోచించకుండానే ఆ పోలికకు వేరొక రూపాన్ని సెట్ చేసి ఒక పేరుని నిర్ణయించే దశకు వెళ్ళిపోతారు. మా తాతలా ఉన్నాడు అంటే తనను చూడగానే తన తాతయ్య గుర్తొచ్చాడు అనొచ్చు, తనను చూడగానే తన తల్లి గుర్తొచ్చింది అనొచ్చు, తనను చూడగానే తన తండ్రి గుర్తొచ్చాడు అనొచ్చు. అంటే భూమి మీదకు ప్రవేశించిన ఒక శిశువు యొక్క రూపాన్ని గమనించిన వెంటనే ఆ రూపాన్ని గమనించి నాలా ఉన్నాడు, నా బంధువుల్లో ఉన్నాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. రక్త సంబంధానికి విలువను ఎత్తి చూపిస్తూ ఉంటారు సమాజంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి యొక్క జీవితం ప్రారంభం తల్లి గర్భం నుంచి ప్రారంభమైన తర్వాత వయసు వచ్చినంత వరకు వాళ్ళలో ఏ కల్మషము రాదు. 10 ఏళ్ళు 12 ఏళ్ల వరకు వాళ్ళు దైవాంశ సంభూతులుగా భూమి మీద బ్రతుకుతూ ఉంటారు. అందుకనే అలాంటి వారిని దేవుడు చూపించి, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు నా ఎత్తుకు రాలేరు అని పిల్లలను చూపిస్తాడే తప్ప పెద్దవాళ్ళను చూపించడం. అంటే ఇలా బాల్య దశలో ఉన్నటువంటి మనస్తత్వం యవన దశకు, వృద్ధాప్య దశకు వచ్చేసరికి గ్రామాలుగా మారిపోతాయి, పల్లెలుగా మారిపోతాయి, శాఖలుగా మారిపోతారు, శాఖోపశాఖలుగా విడిపోతారు. పల్లెలు మారినప్పుడు మీదే పల్లె అని మాట్లాడతారు. పల్లె దాటి పట్టణాలకు వెళ్ళినప్పుడు పట్టణంలోకి వచ్చేసరికి నీదే కులం అని మాట్లాడతారు. అది దాటి మరలా ఇంకొక దేశానికి వెళ్ళినప్పుడు మీరే దేశం అని మాట్లాడతారు. అంటే ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రాంతీయ ఆలోచన, ప్రాంతాన్ని దాటి దేశ హద్దుల్లోనికి వెళ్ళినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆలోచన, రాష్ట్రాలు దాటి దేశాలకు వెళ్ళినప్పుడు దేశాలకు సంబంధించిన ఆలోచన. అంటే మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఉన్నప్పుడు ఈ దేశంలో ఇక్కడ మీదే ఊరు అనగంటే మన ఊరు వాడారా అని అంటారు. అంటే దగ్గరగా తీసుకోవడంలో తేడా ఉంటుంది. అప్పుడు మీరు వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళగానే అక్కడ మీకు వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఎవరున్నారు మన ఊరి వాళ్ళు, గుంటూరు వెళ్ళారా, గుంటూరులో ఉన్నారనుకోండి, అక్కడ ఎవరున్నారు, అక్కడికి వెళ్ళగానే మీ ఊరు వాళ్ళు ఎవరైనా కనపడ్డారు అనుకోండి, మీరు అక్కడే ఉండటానికి ఇష్టపడతారు. కారణం మన ఊరి వాళ్ళు అని అంటారు. ఇక అక్కడ దాటి పక్కకు వెళ్ళారనుకోండి, పక్కకు వెళ్ళిన తర్వాత మీరేం మాట్లాడతారంటే మీదే జిల్లా. నేను చదువుకునేటప్పుడు గుంటూరు దాటి వెస్ట్ గోదావరిలో నేను చదువుకున్నానండి. వెస్ట్ గోదావరి డిస్టిక్లోనికి వెళ్ళి నేను అక్కడ ఇంజనీరింగ్ చదివేటప్పుడు అక్కడికి వెళ్ళగానే రూమ్లో ఉండేటప్పుడు గుంటూరు వాళ్ళు ఎవరున్నారని వెతుక్కునేవాళ్ళం. గుంటూరు వాళ్ళను వెతుక్కుని గుంటూరు వాళ్ళండి అని మేమందరం కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళం. అంటే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీ ప్రాంతానికి ప్రయారిటీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు మన వాళ్ళు ఎవరు అని ప్రయారిటీ ఇస్తారు. అంటే మనిషికి ఏమర్థమైంది అని ఆలోచిస్తే మనిషికి అర్థమైంది 70 ఏళ్ల జీవిత కాలంలో రంగు రూపం స్థితి గతిని బట్టి మన అన్న ఒక బంధాన్ని పెట్టుకున్నారు. జాగ్రత్తగా ఆలోచించాలి మీరు.
దేవుడు అంటే ఎంత గొప్పవాడంటే, చూపిస్తాను తర్వాత మీకు కొన్ని విషయాలు. ఆయన ఎంత గొప్పవాడు అంటే, ఆయన మనసు ఎంత గొప్పది అన్నది మీరు ఆలోచించాలి. ఎంత గొప్పది అని అంటే చాలా గొప్పదండి. ఆయన చాలా గొప్పది. ఇప్పటికి 750 కోట్ల మంది మనుషులు భూమి మీద ఉన్నారు అంటే వీళ్ళందరూ సర్వోన్నతునికి పిల్లలే. 750 కోట్ల మంది ప్రపంచ జనాభా అంటే ఈ 750 కోట్ల మంది సర్వోన్నతునికి పిల్లలే. అంటే పరలోకమందున్న దేవునికి పిల్లలు. అక్కడ నుండి వచ్చిన వారమే తల్లి గర్భంలోనికి రంగప్రవేశం చేసిన మనమంతా. మీ నాన్నని అడగండి, నాన్న నేను ఎలా పుట్టానని. మీ అమ్మని అడగండి, మీ అమ్మ ఏం చెప్తుంది, అమ్మ నేను ఎలా పుట్టాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే, రై నోర్మై అవన్నీ నువ్వు అడగకూడదు అంటారు. అది కాదమ్మా, ఒకసారి నాకు చెప్పు, నేను ఎలా పుట్టాను, నేను ఎక్కడ నుండి వచ్చాను, నా ప్రదేశం ఎక్కడా, నీ గర్భంలోనికి నేను ఎక్కడి నుంచి వచ్చానమ్మా అంటే, ఏమోరా నాకు తెలియదు. ఏమండి, ఇదే ప్రశ్న. ఎక్కడ నుండి వచ్చామో తెలియనప్పుడు నీ ప్రాంతానికి ఎలా ప్రయారిటీ ఇస్తాం? ఎక్కడ నుండి వచ్చావో తెలియదు, నువ్వు ఏ ప్రాంతపు వాడివో తెలియదు, ఏ దేశానికి సంబంధించిన వాడివో తెలియదు. దేశం తెలియదు, ప్రాంతం తెలియదు. దేశం తెలియనప్పుడు, ప్రాంతం తెలియనప్పుడు, ఇవేమీ తెలియనప్పుడు ఇక్కడికి వచ్చిన మనం ఈరోజు ఈ గడ్డ మీద బ్రతుకుతున్నాం. మన దేశం భారతదేశం. మనం అందరము భారతీయులం, అందరం భారతీయులం అండి. ఇలా భారతీయులుగా బ్రతుకుతున్న మన దగ్గరకు ఎన్నో ఖండాలు దాటి వచ్చింది ఒక వార్త. అదే ఇప్పుడు మీకు వినబడుతున్న సువార్త. ఒక వార్త వచ్చింది. ఎక్కడి నుండి ఆలోచించారా ఎప్పుడన్నా? సువార్త సభలు అంటారు. ఏంటి ఈ సువార్త సభలు? సు అంటే మంచి, వార్త అంటే మీకు తెలుసు, రేడియో పెట్టుకుంటారు, టీవీ పెట్టుకుంటారు అండి, న్యూస్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వెతుకుతూ ఉంటారు. ఏంటి ఈనాటి సమాచారం? ఈనాటి సమాచారం అంటే ఏంటి? ఈరోజు వార్తలు ఏంటయ్యా? వార్తలయ్యా, జగన్కు సంబంధించిన ఆస్తులన్నీ స్తంభింపజేశారు, ఇది వార్త. మరి ఇక్కడ కనబడుతున్న సువార్త సభలు ఏంటి? సువార్త. ఎందుకు సువార్త అంటే మిగతా వార్తలన్నీ మంచివి కదా? ఆలోచించాలి మీరు జాగ్రత్తగా. మిగతా వార్తలన్నీ మంచివి కాదంట. ఇదిగో వీళ్ళు వచ్చారు, ఎవరో ఈ దేశంలో పుట్టలేదు, ఈ ప్రదేశంలో పుట్టలేదు, ఎక్కడో పుట్టారు, ఎక్కడో ఖండాల అవతల పుట్టిన వాళ్ళు ఈ దేశానికి వచ్చి మేము చెప్పేది సువార్త అని అంటే మిగతా వాళ్ళు చెప్పేది సువార్త కదా? అంతే కదండి. రాజుగారి మొదటి వారే మంచిది అన్నారు అనుకోండి, రెండో వారి ఏంటి? మొదటి వారే మంచిది అంటే రెండో ఏంటి? మంచిది కాదనా మంచిదనా? కాదు అని చెప్పినట్లే. మరి మేము చెప్పేది సువార్త అని అంటే మరి మిగతా వాళ్ళు చెప్పేది సువార్త కదా, మంచి వార్త కదా? ఏంటండి మరి ఈ సువార్త సభలు? ఆలోచించారు ఎప్పుడన్నా? ఆలోచించాలండి. గంట సేపు కూర్చున్నా ఉంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి. మీరు ఉదయాన్నే పనికి వెళతారు. ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే ఏమోనా ఎక్కడికో వెళ్ళానంటారా? పనికి వెళ్ళానంట. ఎందుకు వెళ్ళావు? ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, కాళ్ళన్నీ పట్టేసినట్లుగా ఉన్నాయి, కాసేపు పని చేద్దామని వెళ్ళా అంటారా? పని చేసిన తర్వాత డబ్బులు ఇవ్వమంటారు. అంటే నువ్వు పని చేస్తే ప్రతిఫలం కావాలి. మరి 2 గంటలు ఇక్కడ కూర్చున్నారు, మీరేమి నేర్చుకుంటున్నారు? ఆలోచించారు ఎప్పుడన్నా? ఏమి నేర్చుకుంటున్నారు? ఒక రోజు పని చేయగానే యజమాని దగ్గరికి వెళ్ళి కూలి అడుగుతారు. సభలో కూర్చున్న తర్వాత 1 గంట నేర్చుకుంటారు, వింటారు.
వినగానే ఏం అర్థమైందని ఏ రోజన్నా మీరు ఆలోచించారా? ఏదో ఆయన ఏదో చెప్పాడు, మేమేదో విన్నాం. ఆయన ఏం చెప్పాడో మాకు తెలియదు, మేమేదో ఏం విన్నామో మాకు తెలియదు. మొత్తానికి ఏదో చెప్పాడు, మేమేదో విన్నాం. చెప్పడానికి ఏమి రాదు, చెప్పడానికి ఏమి రాదు. ఏదో వింటారు, వెళ్ళిపోతారు. హల్లెలూయా, ఆమెన్. హల్లెలూయా, ఆమెన్. దేవా స్తోత్రం తర్వాత ఉంది, నాకు ఆత్రం. అంతే కదా, దేవా స్తోత్రం నాకు ఆత్రం, వెంటనే వెళ్ళిపోవడం. ఏమి విన్నాం, ఏమి వినరు. కానీ మేము మాట్లాడే ఏ సభలో అయినా మీకు ఏదో ఒకటి నేర్పించి పంపించాలి, మీకు నేర్పించి పంపించాలి. అలా నేర్పించి పంపించడానికే ఇదిగో మా పనిని పక్కన పెట్టా. మాకు డైలీ షెడ్యూల్ ఉంటుంది, ప్రతిరోజు మీటింగ్ ఉంటుంది, ప్రతిరోజు క్లాసులు ఉంటాయి పిల్లలకి, ప్రతిరోజు క్లాస్ చెప్తాను ఎక్కడో చోట. ఇలా క్లాస్ చెప్పడానికి వినడానికి పిల్లలు పని చేసుకుని పగలంతా సాయంత్రానికి వచ్చేస్తారు మా దగ్గరికి, కూర్చుంటారు. అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎందుకు వచ్చారంటే ఇదిగో సువార్తను నేర్చుకోవటానికి, సువార్తను నేర్చుకోవటానికి. ఏంటి సువార్త? ఈరోజు మీరు నేర్చుకోవాలి అండి, ఈరోజు మీరు నేర్చుకోవాలి. ఏంటి సువార్త? సువార్త సభలు అంటున్నారండి. ఎవరైనా ఆలోచించగలిగిన ఒక వ్యక్తి ప్రశ్న వేయచ్చు. నాలాంటి వాడు ఎవడన్నా దొరికాడు అనుకోండి, మీకు వెంటనే అడుగుతాడు, ఏంటండి సువార్త సభలు అంటున్నారు? సువార్త సభలు అంటే మీరు చెప్పే సువార్త. సువార్త అంటే అర్థం ఏంటండి? సువార్త అంటే మంచి వార్త. మరి మీరు చెప్పేదే మంచి, మిగతా వాళ్ళు చెప్పేది మంచి కాదా? మా దేవాలయంలో కూడా మంచిదే చెప్తారు కదండి, మా దగ్గర కూడా మంచిగా మాట్లాడతారు కదండి, చెడేమి మాట్లాడరు కదండి. మరి మీరు మాట్లాడేది ఎలా అయిందండి సువార్త అని అన్నారనుకోండి, ఆగండి ఇప్పుడే వస్తాను, పాస్టర్ గారిని అడిగి వస్తానంటారా? ఒకవేళ మిమ్మల్ని అడగగానే ఆగండి ఇప్పుడే వస్తానంటారా? రేపు ఎవరన్నా అడిగారు అనుకోండి, ఆగండి అమ్మారావు గారి దగ్గరికి వెళ్ళి వస్తానంటారా? అవసరం లేదు. నేను చెప్పింది చక్కగా మీరు వాళ్ళకి చెప్పచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సువార్త ఎందుకు దాటుకుంటూ వచ్చిందంటే, దాటుకుంటూ వచ్చినది ఈ మాట సువార్త ఎందుకు అయ్యింది ఆలోచించాలి. ఈరోజు సువార్త ఎందుకు అయ్యింది? ఎందుకు సువార్త అయ్యింది అనంటే, ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు చనిపోయాడండి. చనిపోయిన తర్వాత అపోస్తలులు బోధ ప్రారంభించారు. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాక్యాన్ని బోధించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారినే అపోస్తలులు అన్నారు. అపోస్తలులు అంటే అర్థం పంపబడిన వారు. అపోస్తలులు అంటే అర్థం ఏంటంటే పంపబడిన వారు. ఇందులో సంఘం చేత పంపబడిన వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు ఉన్నారు. చాలా డినామినేషన్స్ ఉన్నాయి పంపబడిన వారిలో కూడా. యేసుక్రీస్తు వారు తర్వాత అపోస్తలుల బోధ ప్రారంభించినప్పుడు పంపబడిన వారిగా ఉన్న ఈ అపోస్తలులలో ఒకడైన పౌలు అరెస్ట్ అయ్యే టైం దగ్గరికి వచ్చింది. వాక్యాన్ని బోధించేశాడు. వాక్యాన్ని బోధించేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడానికి రోమా సామ్రాజ్యం దగ్గరికి తీసుకువెళ్తారు. రోమన్ ఎంపైరిజంలో రోమా సామ్రాజ్యం దగ్గరికి తీసుకుని వెళ్తారు. అలా రోమా సామ్రాజ్యం దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు రోమన్ ఎంపైరిజంలో రోమా అధిపతి ముందు పౌలు గారు నిలబడవలసిన పరిస్థితి వచ్చింది. అలా నిలబడినప్పుడు పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఈ బైబిల్ విప్పి చూడాలి. సువార్త అంటే ఏంటో,
సువార్తలో ఉన్న పరమార్థం ఏంటో ఈ ప్రపంచం అంతా ఈ సువార్త సభలో అని ఎందుకు అన్నారు అంటే, ఆ భాగం చదివిన తర్వాత మీకు వివరించిన తర్వాత మీకే అర్థమవుతుంది. అపొస్తలుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము. అపొస్తలుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము. మీ బైబిల్ విప్పి చూడాలండి. అపొస్తలుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనం. ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపటానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే నేను ఒక వార్తను ప్రకటించాను వాళ్ళకి. నేను ఒక వార్తను ప్రకటించాను. నేను ఒక వాక్యాన్ని, ఒక మాటను, ఒక వార్తను ప్రకటించాను. ఏంటి ఈ వార్త అంటే, చదువుదామమ్మా. ఏంటి ఈ వార్త అంటే, యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు. ఆయన మన కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్న లేచాడు. ఇది వార్త. జాగ్రత్తగా వినాలి. ఫ్లాష్ న్యూస్. అప్పుడున్న రోమన్ ఎంపైరిజంలో రోమీయులకు, ప్రపంచంలో ఉన్న మానవాళికి ప్రకటింపబడుతున్న ఫ్లాష్ న్యూస్. దాన్నే వేడి వేడి వార్త. వేడి వేడి వార్త అంటే టీవీలో మీరు చూస్తూ ఉంటారు ఏమండి, టీవీలో చూస్తూ ఉంటారు. ఏమని వస్తూ ఉంటారు అక్కడ? ఫ్లాష్ న్యూస్, తాజా వార్త. అంటే తాజా అంటే అప్పుడే చెట్టు కోసి తెచ్చిందనా, బాండీలో నుంచి అప్పుడే తీసిందనా? దాన్నే కదా మరి తాజా అనేది. అప్పుడే నదిలో నుంచి పట్టినవనా? తాజా చేపలండి అంటాడు అండి. తాజా మాంసం అండి అంటాడు. తాజా సరుకండి అంటాడు. అంటే తాజా అంటే ఏంటి అర్థం? ఫ్రెష్. ఫ్రెష్. అప్పుడే తెలిసిన వార్త. అప్పుడే రోమన్ ఎంపైరిజంలో అండి ఈ ప్రపంచంలో జరిగిన సంఘటన. కథ కాదు ఇది. కథ కాదు ఇది. మన దేశాన్ని పరిపాలిస్తున్నా, మన దేశాన్ని కూడా పరిపాలిస్తున్నారు అప్పుడు వాళ్ళ. ప్రపంచాన్ని పరిపాలించిన దేశాలలో మన దేశం కూడా ఉంది. మనది ఇప్పుడు భారతదేశం. ఈ భారతదేశం అప్పుడు సామ్రాజ్యం. అంటే రోమన్ ఎంపైరిజానికి ముందుగా పరిపాలిస్తున్న ఒక సామ్రాజ్యం ఉంది. ఆ పరిపాలిస్తున్న సామ్రాజ్యాన్నే మాదియా పారసీక సామ్రాజ్యం అంటారు. చరిత్ర తెలియాలి మీకు. ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలు ఉన్నాయి. వాటిలో ప్రథమమైనది బబులోను సామ్రాజ్యము. ఏమండి, ప్రపంచ వింతలలో 7 వింతలు అని ఉన్నాయి, తెలుసు కదా? 7 వింతలు. వాటిలో ఒక వింత ఏంటి? హ్యాంగింగ్ గార్డెన్స్, వేలాడే ఉద్యానవనం. ఈ వేలాడే ఉద్యానవనాన్ని కట్టించింది ఎవరు? నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజర్ ఎవరు? ప్రపంచాన్ని పరిపాలించిన ఒక రాజు. అదే బాబిలోనియన్ కింగ్డమ్ అంటారు, బబులోను సామ్రాజ్యము. అర్థం కావడానికి చెప్తున్నానండి. ఎందుకంటే అర్థం అవ్వకుండా ఎంత చెప్పినా వ్యర్థం అయిపోయింది అనేది నా అభిప్రాయం. అర్థం కాకుండా ఎంత చెప్పినా అది వ్యర్థమే. నేను ఎంత గింజుకున్నా, గొంతు పెద్దగా అరిసినా, ఇంకా పెద్దగా మాట్లాడినా, కేకలు వేసినా, బొబ్బలు పెట్టినా మీకు అర్థం కావాలి. నేను మెల్లిగా చెప్పినా మీకు అర్థం కావాలి. కేకలు వేసినా మీకు అర్థం కావాలి. ఏమండి, ఇలా చెబితే అర్థం కావట్లేదంటే చెప్పండి, కేకలు వేస్తాను. వేయమంటారా? కేకలు వేయమంటారా? ఇలాగే చెప్పమంటారా? ఓకేనండి. ఎందుకంటే చాలా మంది అంటున్నారు, మీరు కేకలు వేయకపోతే జనాలకు ఎక్కదండి అంటున్నారు. పాపం మీకు ఏమైనా ఎక్కదైతే చెప్పండి, కేకలు వేస్తాను. ఓకే,
బబులోను సామ్రాజ్యం అనేది ఒకటి ఉంది. దాన్ని పరిపాలించిన వాన నెబుకద్నెజర్. రెండవ సామ్రాజ్యము మాదియా పారసీక సామ్రాజ్యం. మేడో పెర్షియన్ కింగ్డమ్ అంటారు దాన్ని. మేడో పెర్షియన్ అంటే మాదీయులు పారసీకులు పరిపాలించినటువంటి సామ్రాజ్యం. ఈ మాదీయ పారసీకులు పరిపాలించిన సామ్రాజ్యంలో మన దేశం కూడా ఉందర్రా. మన దేశాన్ని కూడా పరిపాలించారు వాళ్ళం. చూస్తారు ఒకసారి. మళ్ళా వద్దాం ఇక్కడికి. ఈ పాయింట్ ఏం పక్కకు తీసుకెళ్ళను. ఎప్పుడు ఎస్తేరు గ్రంథం ప్రారంభ అధ్యాయం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశము మొదలుకొని అక్కడ ఉందా? నేనేమన్నా చెప్పానా? హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు అంటే ఆఫ్రికా వరకు 127 సంస్థానాలను పరిపాలించిన రాజు అహష్వేరోషు. మాదీయ పారసీకుల రాజులలో ఒక రాజుతనం. మన దేశాన్ని కూడా పరిపాలించాడు. వాళ్ళ తర్వాత పరిపాలించబడిన సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం, అలెగ్జాండర్ ది గ్రేట్. వాళ్ళ తర్వాత పరిపాలించిన సామ్రాజ్యం రోమన్ ఎంపైరిజం, రోమా సామ్రాజ్యము. కఠినమైన సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్య టైంలోనే పుట్టిన మహానుభావుడు క్రీస్తు. రోమా సామ్రాజ్యం ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కాలంలో యూదా దేశంలోని బెత్లెహేం అనబడిన గ్రామంలో ఒక శిశువు పుట్టాడండి. ఆ శిశువే క్రీస్తు. ఆయనే క్రీస్తు. ఆ క్రీస్తును గురించిన వార్త ఖండాంతరాలకు వ్యాపించింది. ఎన్నో ఖండాలు దాటుకుంటూ ఇదిగో ఈ అల్లూరు గ్రామంలోని కూడా వచ్చేసింది. అంటే అల్లూరేనా? ఎందుకంటే నాకు కరెక్ట్గా మళ్ళీ తెలియదు. నేనేదో తప్పు పలుకుతుంటే ఇదిగో ఈ వీడియోలో ఎక్కడికో వెళ్ళిపోతాయి ఈ క్యాసెట్స్. రేపు ఈ మాట్లాడిన క్యాసెట్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోతాయి. ఏంటంటే ఈయన ఎలా మాట్లాడాడు అనుకుంటారు. నాకు క్లియర్గా తెలియాలి, అందుకని అడుగుతున్నాను నేను. ఈ గ్రామానికి ఈ రోజు వచ్చింది అని అనుకుంటే ఆ క్రీస్తుని గురించిన వార్త, సువార్త అంటే గ్రామటికల్ రూల్ ప్రకారంగా మంచి వార్త, బైబుల్ నిఘంటువు ప్రకారంగా క్రీస్తు చనిపోయి తిరిగి 3వ దినాన్న తిరిగి లేచాడు అన్నది సువార్త. 2 అర్థాలు చెప్పాను మీకు ఇప్పుడు. గ్రామటికల్ రూల్ ప్రకారంగా అంటే డిక్షనరీలో, ప్రపంచ పాఠశాలల్లో బోధింపబడుతున్న డిక్షనరీలో అన్న అర్థాన్ని బట్టి, వ్యాకరణ అర్థాన్ని బట్టి సువార్త అంటే మంచి వార్త. కానీ బైబిల్ అనేటువంటి ఈ నిఘంటువును బట్టి సువార్త అంటే అర్థం ఏంటంటే యేసు క్రీస్తు చనిపోయి 3వ దినాన్న తిరిగి లేచాడు అన్నది సువార్త, మంచి వార్త. ఎందుకు ఇది మంచి వార్త అయ్యింది అంటే, జాగ్రత్తగా వినాలి మీరు. ఫ్లాష్ న్యూస్ అన్నాం కదా, తాజా వార్త అన్నాం. ఎందుకు ఇది తాజా వార్త అంటే దీని లాంటి వార్త ఇక ముందు రాదు, ఇక ముందు లేదు. అందుకని ఇది తాజా వార్త. దీని లాంటి వార్త ఇప్పుడు లేదు, ఇక ముందు రాదు. అందుకని ఇక ముందు రానప్పుడు ఇది ఏ వార్త అవుతుంది చెప్పాలి మీరు. ఇక ముందు ఇలాంటి వార్త రాదండి. ఇలాంటి వార్త ఇక ముందు రాకపోతే ఇది తాజా వార్త కాదా? చెప్పండి, అవునా కాదా? ఇక ముందు ఇలాంటి వార్త రాదు. ఎలా చెప్పగలరండి మీరు అంటారా? అదేనండి క్రీస్తు వార్తలో ఉన్న పరమార్థం. అదే వార్తలో ఉన్న పరమార్థం. ఎందుకు రాదో అయిపోయేసరికి మీకు అర్థమైపోతుంది. ఎందుకని ఇది తాజా వార్త అన్నాడంటే, ఇదిగో ఆ రోజు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు పరిపాలించిన అనేక మంది ప్రవక్తలు ఉన్నారు ఆ టైంలో, ఆ రోజుల్లో. బాబిలోనియన్ కింగ్డమ్ లో బబులోను సామ్రాజ్యం పరిపాలిస్తున్న టైంలో ఆ రోజుల్లో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు.
ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం టైంలో కూడా అనేక మంది ఉన్నారు. ఆ తర్వాత రోమన్ ఎంపైరిజం టైంలో ఒక మహానుభావుడు పుట్టాడు ఈ ప్రపంచంలో. ఒక మహానుభావుడు ఒక నిరుపేద కుటుంబంలో ఒక కన్య మరియ గర్భాన్న తల్లిదండ్రుల కలయిక వలన కాక. అందుకనే ప్రారంభంలో ఒక మాట చెప్పాను మీకు, అమ్మా నేనెక్కడి నుంచి వచ్చానని నీ పిల్లలు నిన్ను అడిగితే నీవు సమాధానం చెప్పలేవు. కానీ ఒక మరియకు పుట్టిన సంతానం కానివ్వండి, లేకపోతే ఒక మరియను ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అమ్మా నీకు పుట్టిన నీ కొడుకు క్రీస్తు ఎక్కడ నుండి వచ్చాడంటే ఈ మరియ సమాధానం చెప్పగలదో. అందుకనే ఆమె ధన్యురాలు అనబడింది. ఎవరికి తెలియని సమాధానం ఆమెకు మాత్రమే తెలుసు. ఎందుకు తెలుసు అని అంటే ఆమెకు సమాధానం చెప్పింది. ఆమెకు దేవదూత ఒక మాట చెప్పింది, మరియా నీవు పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరింపబడి ఉన్నావు అనగానే, అయ్యో నేను పురుషుని ఎరిగిన దాననే నాకెలా పిల్లలు పుడతారు అనగానే, నీవు పిల్లలు పుట్టడానికి నీ గర్భంలోనికి ప్రవేశించిన ఒక రక్షకుడైన క్రీస్తు ఈ లోకానికి రంగప్రవేశం చేయటానికి నీ గర్భంలోనికి ప్రవేశించాడమ్మా. తండ్రిలో నుండి ఒక ఆత్మ విడిపోయి ఆ ఆత్మగా భూమి మీద బ్రతకలేదు గనుక, ఆ ఆత్మ భూమి మీద ఉండలేదు గనుక దానికి ఒక శరీరం కావాలి గనుక శరీరాన్ని ఇవ్వగలిగిన గర్భాశయం ఎక్కడ ఉంది? ఏ గర్భాశయంలోనికి క్రీస్తు రావాలి అంటే ఇదిగో మరియ గర్భంలోనికి రావాలి. అంటే నీ జన్మస్థలం ఎక్కడది? ఆలూరా నీ జన్మస్థలం? ఆలూరుకు ముందు నువ్వు ఎక్కడున్నావు? అల్లూరుకు ముందు ఎక్కడున్నావు? తల్లి గర్భంలోనికి రాకముందు ఎక్కడున్నావు? పరలోకమందున్న తండ్రిలో. అంటే పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిలో నుండి విడిపోయిన ఆత్మ ఒక మరియ గర్భంలోనికి ఈ విధంగా ప్రవేశించిందో ఏమండి, అలాగే ఈ రోజు ఉన్న తండ్రులలోనికి ఎలా వచ్చేసిందో ఆ తండ్రిలో నుండి భూమి మీదకి రంగప్రవేశం చేశారు మీరంతా. ఆ తండ్రిలో నుండి భూమి మీదకి రంగప్రవేశం అంటే తండ్రిలోనికి రాకముందు ఎక్కడ నుండి వచ్చారు? 127 కీర్తనల గ్రంథం, 127 కీర్తనల గ్రంథం 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు మంచినీళ్ళు తాగనివ్వండమ్మా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. గర్భఫలము ఆయన ఇచ్చు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు అంటే ఇచ్చేది ఎవరు? అంటే ఎక్కడి నుంచి ఎవరు ఇచ్చారు? ఇచ్చిన ఆయనది ఆస్తి అవుతుంది కానీ పుచ్చుకున్న ఆయనది కాదు ఆస్తి. అంటే మీరు పుచ్చుకున్నారా? నిష్కలంకమైన భార్యాభర్తల కలయికను దేవుడు చూసి ఆ గర్భంలోనికి ఒక బిడ్డను ప్రవేశపెట్టాలని ఆయన అనుకున్నాడు గనక మీ ప్రయాసకు ప్రతిఫలం దక్కింది. 5 ఏళ్ల నుంచి పిల్లలు కావాలని మీరు ప్రయాస పడుతున్నా ఎప్పుడు దక్కని ప్రతిఫలం ఆ రోజు దక్కిందంటే ఆయన ఇవ్వాలి. ఇస్తే వచ్చావు నీవు. అలా వచ్చిన ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయనైతే పురుషుని వలన రాలేదు, కానీ ఏ పురుషుని కలయిక అవసరం లేకుండానే, యేసోబు గారి కలయిక అవసరం లేకుండానే తల్లి గర్భంలోనికి ప్రవేశించిన ఆ మహానుభావుడు చెప్పిన మాట సువార్త, తాజా వార్త. ఎప్పటికీ తాజా వార్త ఎలా అయ్యిందండి అని అంటారా? లేఖనాల ప్రకారంగా ఆయన తిరిగి 3వ దినాన్న తిరిగి లేచాడు. అలా లేచిన వాడు క్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు గనుక అది తాజా వార్త. ఏమండి, ఆయన తిరిగి లేచాడు గనక అది తాజా వార్త. ఏమండి, ఈ ప్రపంచంలో అలా లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పగలరా మీరు?
ఇప్పటి వరకు అలా లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని, ఇక ముందు ఉంటారని మీరు చెప్పగలరా? చెప్పలేమండి, చెప్పలేం. అందుకని క్రీస్తు తిరిగి లేవటాన్ని, ఆయన మరణాన్ని, తిరిగి లేవటాన్ని ఈ ప్రపంచానికి సువార్తగా మారిపోయింది. అది ఒక మంచి వార్తగా మారిపోయింది. ఎందుకు మంచి వార్తగా మారింది అంటే, ఇదిగో నీ కోసం ఒక వ్యక్తి చనిపోయాడు, తిరిగి లేచాడు గనుక ఆ చనిపోయి తిరిగి లేచిన ఆ మహానుభావుని గురించి చెప్పటానికి డయాస్ వేశారు, చెప్పటానికి మైక్ సెట్టింగ్ పెట్టారు, చెప్పటానికి బాకాలు కట్టారు, చెప్పటానికి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎవరు సహాయం చేశారో ఎవరు సహాయం చేయలేదో మాకైతే తెలియదు, ఆ దేవునికే తెలుసు. ఎవరు ఈ భారాన్ని నెత్తిన వేసుకున్నారో, ఎవరు ఈ సువార్త మంచి వార్తను ప్రకటించాలని పూనుకున్నారో, ఆ రోజు క్రీస్తు పడిన కష్టం. ఏమండి, ఒక దేశంలో ఏదన్నా ఒక పని జరిగితే, ఒక దేశంలో ఎవరన్నా ఏదన్నా ఒక గేదెకు 4 కాళ్ళు ఉన్న జంతువు పుడితే ఎవరో చెప్పరు. 6 కాళ్ళు ఉన్న జంతువు పుడితే ఆ జంతువు పుట్టిందని చెప్పడానికి ఈ ప్రపంచంలో ఎన్నో మీడియాలు ఉన్నాయి. 4 కాళ్ళకు బదులు 6 కాళ్ళ జంతువులు పుట్టింది అనగానే ఈ పేపర్లో, న్యూస్ మీడియాల్లో ఏమండి గగ్గోలు పెట్టేస్తుంది. ఇది ఏమండి, అది చెప్పడానికి న్యూస్ మీడియా ఉంది, కానీ ఇదిగో ఈ సువార్త చెప్పడానికి ఏ మీడియా లేదర్రా. అల్లూరు గ్రామంలో కొంతమందిని ఎన్నుకున్నాడు దేవుడు. ఇది ఇంటర్నేషనల్ బ్రాడ్కాస్టింగ్, వీళ్ళ ద్వారా ఇది ప్రకటింపబడాలి. ఇది సువార్త వెదజల్లడానికి ఏర్పాటు చేయబడిన ఒక దళం. దానికి కారకులు మీరు. ఇక్కడ కష్టపడ్డారే, ఇక్కడ ఆలోచిస్తున్నారే, ఇక్కడ వింటున్నారే, ఇలా వినటానికి ప్రయాసపడిన పిల్లలు ఎంతమంది ఉన్నారే. పట్టాలు వేసి, డబ్బులు ఇచ్చి, పాంప్లెట్లు వేసి, అంటించి కష్టపడి, ఇదంతా ఒక దళం అండి. ప్రపంచ న్యూస్ మీడియాకి లేని వ్యవస్థ. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలి. ఒకవేళ కరెంటు పోతే అది పని చేయదు, శాటిలైట్ ఫెయిల్ అయితే అది పని చేయదు. కానీ ఎలాంటి వ్యక్తి, ఎలాంటి నెట్వర్క్ లేకుండానే, ఎలాంటి యంత్ర పరికరాలు లేకుండానే, ఎలాంటి శాలరీ లేకుండానే, ఇదిగో ఇలాంటి పెద్ద మీడియా, ప్రపంచ మీడియాకు దేవుడిచ్చిన వరం అండి ఇది. ప్రపంచ మీడియా, ఈ మీడియాలో వాళ్ళకి లేదు అది, కానీ మనకుంది. క్రీస్తు జ్ఞాన సువాసనను ఎదజల్లటానికి ఏర్పాటు చేయబడిన పిల్లలండి మీరంతా. ఆయన జ్ఞానాన్ని, ఆయన సువార్తను వాళ్ళు చెప్పరది. ఒకవేళ చెబుతానన్నా నీకు ఛాన్స్ ఇవ్వరు. నీకు చెప్తానన్నా ఏదో పిచ్చి వాళ్ళు చాలా మంది టీవీల్లో మాట్లాడుతున్నారండి. చాలా మంది కనీస జ్ఞానం లేని వాళ్ళు టీవీల్లో మాట్లాడుతున్నారు. మేము మాట్లాడాలని ఈ మాటలు టీవీలో రిలీజ్ చేయాలంటే మా దగ్గర అనా పైసా లేదు. మా పిల్లలందరూ కూలి పని చేసుకునేవాళ్ళే. మాకెక్కడి నుంచి అలాంటి డబ్బులు రావు. ఇదిగో మేము కష్టపడతాం. నేను పని చేస్తూ ఉంటాను. ఒక పూటే నా పని. ఉదయం 10 గంటల నుండి, ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పని చేస్తాను కాసేపు. నాకు ఎలాంటి ఉద్యోగం లేదండి, సొంత పనే. 12 గంటల వరకు పని చేసి ఇదిగో మధ్యాహ్నం నుంచి ఇదిగో దేవుని పనిలో మళ్ళీ బయలుదేరుతాం. ఇలా బయలుదేరుతున్న మాకు ఈ వాక్యాన్ని వెదజల్లాలని ఎంతో ఆశ మాకుంది. ఇదిగో ఈ మీడియాలో ఈ మాటలు వెదజల్లాలి, అనేక మందికి ఈ మాటలు వినాలి, వాళ్ళు మారాలి. ఇదిగో సువార్త అంటే ఏంటో తెలియాలి వాళ్ళకి అని ఆశపడుతున్నాం. ఆ ఆశపడుతున్న ఆశ నెరవేర్చగలిగినది పరలోకమందున్న కన్న తండ్రి, మాకు ఆ నమ్మకం ఉంది. కానీ ఇలాంటి మాటలు వెదజల్లడానికి ఈ ప్రపంచ న్యూస్ మీడియా ముందుకు రాదు. కానీ ఇదిగో మీలాంటి వాళ్ళు ముందుకొచ్చారు. అలా ముందుకొచ్చారు గనుకనే ఎలాంటి మీడియా లేకపోయినా ఇదిగో ఈ విధంగా ఈ మాటలు వెదజల్లబడుతున్నాయి. ఈ సువార్త వెదజల్లబడుతుంది. ఈ సువార్తలో ఉన్న పరమార్థం, ఎందుకు సువార్త అయింది అన్నది మీరు విన్నారు. ఇప్పుడు సువార్త ఎందుకయిందంటే దేవుడు తిరిగి లేచాడు. ఆ మహానుభావుడు తిరిగి లేచాడండి. ఆయన తిరిగి లేచాడు గనక అది మంచి వార్త. అలా ఎవరో లేవరు గనక అది తాజా వార్త. లేచాడు గనక మంచి వార్త, అలా ఎవరో లేవరు గనక అది తాజా వార్త.
ఈ తాజా వార్తను ప్రకటించినందుకు అపోస్తులుడైన పౌలని ఆయన్ని చెరసాలలో వేయటానికి రోమా సామ్రాజ్య అధిపతి దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆ అధిపతి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆ అధిపతితో ఈ పౌలు అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. అది సందర్భం ఇందాక మేరకు చూపించింది. ఇప్పుడు వెళ్ళండి అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము. అయినను నేను ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని ఏమండి, ఇదిగో ఈ మాటలు వెదజల్లిన ఈ సువార్తను వెదజల్లుతున్న నాకు పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. అయినను నేను దేవుని వలనైనను సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటే నన్ను పట్టుకుని చెరసాల్లో వేయాలనుకున్నారు. అయినా నేను నేటి వరకు నిలిచి ఉన్నాను. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొంది వారిలో మొదటి వాడు ఆయనేనండి, తిరిగి లేచిన మహానుభావుడు. ఒక వ్యక్తి చనిపోయాడు అంటే అతను తిరిగి లేవడు. ఒక వ్యక్తి మరణించాడు అంటే అతను తిరిగి లేవడు. ఎవరు ఇంతవరకు లేచిన దాఖలాలు లేవు. లేస్తానని చాలా మంది చెప్పారు, కానీ ఎవరూ లేవలేదు. కానీ యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. మొదటివాడు అయ్యాడు. ఆయన మొదటివాడు. కిందకు చదవండి. ఈ ప్రజలకు అన్యజనులకును వెలుగు ప్రసరింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక ఇక మేమేం చెప్పలేదండి. ఇదిగో ఆ రోజు ప్రవక్తలు ప్రవచించారు. ఈ వెలుగు అనేది ఉంది. వెలుగు అంటే ఎవరు? వెలుగు అంటే యేసుక్రీస్తు వారండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగులేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ వెలుగు లోకంలో ప్రకాశించుచుండెనని యోహాను రాసిన యోహాను సువార్తలో కనబడుతూ ఉంటుంది. త్వరగా తీయాలమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆ వెలుగు లోకములో ప్రవేశించుచుండెను. ఆ వెలుగు లోకములో ప్రవేశించుచుండెను. ఆ మాట రావాలి నాకు. రెఫరెన్స్ వచనం 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను. ఆ వెలుగు అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగులేదని ఎవరి గురించి అయితే చెప్పాడో ఆ యేసుక్రీస్తేనండి వెలుగు. ఆ వెలుగును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక 22వ వచనం. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొంది వారిలో మొదటి వాడగు చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రసరింపబోవునని. వెలుగు ఏంటి? ఏంటండి వెలుగు? నేను భారతీయుడినా, లేకపోతే నేను పొట్టివాడినా, నేను పొడుగువారినా, ఏమండి నేను తెలంగాణనా, నేను రాయలసీమనా, నేను ఆంధ్రానా? ఏంటి వెలుగు? ఈరోజు మన దగ్గర నుంచి కూడా ఒక వెలుగు ప్రసారం అవుతుంది. ఏంటండి బ్రదర్ నువ్వెవరు? నేనండి 2 ఒక ఆయన అంటాడు. మరి నువ్వెవరు? నేను 3. 2 3 ఎవడ పెట్టాడండి ఈ దరిద్రపు గోల? ఎవడ పెట్టాడు ఇది? నువ్వు 2 3? నువ్వు 2 కాదు 3 కాదు నాయన, నువ్వు 5. ఎవరు నువ్వు? 5. 5 అంటే ఏంటో తెలుసా? 5 అంటే ఏంటో తెలుసా? భారతీయుడు, ఇండియన్. ఎవడ పెట్టాడండి? నేను 2 కాదు 3 కాదు, నేను ఎవరు? నేను 5 భారతీయుడను. భారతదేశంలో పుట్టాను, భారత గడ్డ మీద నేను బ్రతుకుతున్నాను. నా దేశం భారతదేశం. నేను ఎవరిని అంటే నేను భారతీయుడను. భారతదేశంలో కొన్ని రోజులు బ్రతికిన తర్వాత, నా వయసు వచ్చిన తర్వాత, 20 ఏళ్ళు బ్రతికిన తర్వాత, 30 ఏళ్ళు బ్రతికిన తర్వాత, 35 ఏళ్ళు బ్రతికిన తర్వాత, 40 ఏళ్ళు బ్రతికిన తర్వాత, ఇదిగో నాకు ఒక మంచి వార్త వచ్చింది. నాకు ఒక తాజా వార్త వినపడింది. ఆ తాజా వార్త విన్న తర్వాత, ఆ తాజా వార్తలో ఉన్న పరమార్థాన్ని గమనించిన తర్వాత, ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచిన మహానుభావుడు లేడంట.
ఆ తిరిగి లేచిన మహానుభావుడు మొదటివాడు క్రీస్తు అంట అని ఆ మాటను మీరు నమ్మిన తర్వాత మీరు క్రైస్తవులుగా మారిపోతారు. అప్పటి వరకు నువ్వు భారతీయుడివే, ఇప్పుడు భారతీయుడివే, భారతీయుడు అయిన క్రైస్తవుడవు. అప్పటి వరకు నువ్వు భారతీయుడిగా ఉన్నా, భారతీయుడని నువ్వు పిలువబడుతున్నా, నీవు భారతీయుడివే, ఇప్పటికీ భారతీయుడివే. కానీ భారతీయుడిగా బ్రతుకుతున్న నీవు ఇదిగో క్రీస్తు మాట్లాడిన మాట, క్రీస్తు గురించి వచ్చిన వార్తను నేను నమ్మావు గనక క్రైస్తవుడు అయ్యావు. క్రైస్తవుడు అంటే క్రీస్తును నమ్మినవాడు. క్రీస్తును నమ్మినవాడు. ఇలా నమ్మటం అనేది ప్రారంభంలో మొదలైంది. అపొస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయము, అపొస్తలుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము. మీ బైబిల్ వైపు చూడాలండి జాగ్రత్తగా. 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. ఆ రోజుల్లో ఈ వాక్యాన్ని ప్రకటింపబడుతున్న సమయంలో యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్లిపోయిన తర్వాత ఎవరి భుజస్కంధాల మీద అయితే ఈ భారాన్ని, ఈ సువార్తను ప్రకటింపమని దేవుడు చెప్పాడో వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రకటింపబడుతున్న మాటలు విన్న వారందరూ ఏమైపోయారో మీకు రాశారు అక్కడ. మొట్టమొదట అంతియోకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అప్పటి నుంచి పుట్టిందండి ఈ పదం. మొట్టమొదటగా అంతియోకయలోని శిష్యులు, అంతియోకయ ప్రదేశంలో, అది ఊరిలో ఈ మాటలు విన్న వారందరినీ అప్పటి నుండి క్రైస్తవులని పిలవటం ప్రారంభించారు. వాళ్ళ దేశం అంతియోకయ, కానీ వాళ్ళు మాత్రం క్రైస్తవులుగా పిలువబడ్డారు. అంతియోకయలో ఉన్న క్రైస్తవులు, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అంటే క్రీస్తు మాటను నమ్మిన వారు. అంతేగాని ఇది మతం కాదండి. క్రీస్తు బోధించింది మతం కాదు, అది మార్గం. అదొక మార్గం. ఆ మార్గాన్ని బోధించాడు. ఏ మార్గం అంటే అదే ఆయన వెళ్ళిన మార్గము. చనిపోయి ఆయన వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు, తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన మార్గాన్ని నీకు బోధిస్తున్నాడు. ఆ బోధించే మార్గాన్ని మతం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. అది మతం కాదర్రా, మార్గం. చావు తర్వాత ఒక జీవితం ఉందని చెప్పేటువంటి ఒక మంచి బోధ. ఈ ప్రపంచ క్రైస్తవ పండితులకు కానీ, ఈ ప్రపంచంలో ఉన్న వేదాంత పండితులకు కానీ, ఈ ప్రపంచంలో చదువుకున్న స్కాలర్స్ అని పిలువబడుతున్న వారికి ఎవ్వరికీ తెలియని ఒక మహాబోధ అది. ఈ బోధలో ఉన్న పరమార్థం ఏంటంటే మనిషికి జన్మ ఉందండి, చావు తర్వాత ఒక జీవితం ఉంది. చావు తర్వాత ఒక జీవితం ఉంది. ఆ చావు తర్వాత ఉన్న జీవితాన్ని నీకు చూపించాలనే ఆ మహానుభావుడు చనిపోయి తిరిగి లేచాడు. చావు తర్వాత ఉన్న జీవితం ఎలా ఉంటుందో, ఎక్కడికి వెళతారో తెలియాలనే ఆలోచనతోనే ఆయన తిరిగి లేచాడు. అంటే అందుకనే మొదటి వాడిగా మీకందరికీ ఆయన గురించిన ఈ ప్రకటన ఈ ప్రపంచంలో నలుమూలలకు వెదజల్లబడుతుంది. అలా ప్రకటింపబడుతున్న ఆ మాటను నమ్మిన వారంతా క్రైస్తవులుగా మారారు. నమ్మిన మాటను నమ్మినందుకు క్రైస్తవుడుగా మారారు తప్ప ఈ క్రైస్తవ్యం మతం అని, దీనికి సంబంధించిన లక్షణాలు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ముద్ర వేయబడుతున్నాయి అనుకుంటే తప్పుడు ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారంతా. మంచిగా బ్రతకమని ఒక మాట చెబితే దాన్ని మతంగా ముద్ర వేస్తే ఎలాగండి? మంచిగా బ్రతకండి, చావు తర్వాత ఒక జీవితం ఉంది, చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది. ఏమండి, మీరంతా రైతులే. మీకు తెలియని ఒక నగ్న సత్యాన్ని చెప్పమంటారా ఈరోజు? మీకు తెలియని ఒక నగ్న సత్యం. ఏమండి, ఎంతో ప్రయాసపడతారు. పొలం లేకపోయినా ఒక 5 ఎకరాలు, ఒక 10 ఎకరాలు తీసుకొని, వాటిని కౌలుకి తీసుకొని దున్ని విత్తనాన్ని నేలలో చల్లి దాన్ని నాటి ఇంటికి వెళతారు, నిద్రపోతారు ప్రశాంతంగా. 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత, ఒక 10 రోజుల తర్వాత, ఏమండి ఒక నెల రోజుల తర్వాత, కొన్ని రోజుల తర్వాత మీరు వెళ్ళి చూడగానే ఒక మొలకొస్తుంది. అది ఎలా వచ్చింది? ఏమండి, అది ఎలా వచ్చింది? అదండి దాని అంతట అదే వచ్చిందండి అంటారా? అది ఎలా వచ్చిందో బైబిల్లో చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము వచనం 35వ వచనం. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో లేతురు అని ఒకడు అడుగును.
ఓ అవివేకి, అలా అడుగుతున్న వ్యక్తిని గురించి ఏమంటే యేసుక్రీస్తు చనిపోయాడా, మమ్మల్ని నమ్మంటారా? అసలు ఎలా లేస్తారండి చనిపోయిన వాళ్ళు? ఎలా లేస్తారు? నీ చేలో పైరు ఎలా పండుతుంది? అప్పుడు వెంటనే అడగాలి ప్రశ్న. నువ్వు ఒక మామిడి విత్తనాన్ని నువ్వు విత్తిన మామిడి విత్తనం ఎలా మొక్కగా మారిందయ్యా అనే ప్రశ్న వేస్తే జుట్టు బిక్కోవాలండి కాసేపు. శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి అడుగుతారా? అతనికి తెలియదండి. పండిన చెట్టును చూసి నేర్చుకున్నది వృక్షశాస్త్రం. ఏమంటే ప్రకృతిని చూసి నేర్చుకున్నదండి. ప్రకృతి ముందు మనిషి కంటే ప్రకృతి ఉంది. ప్రకృతిని చూసి నేర్చుకున్నాడు గనక వృక్ష శాస్త్రవేత్త అయ్యాడు. అంటే వృక్షాలు ఉన్నాయి, పుడుతున్నాయి, అవి చనిపోతున్నాయి, పుడుతున్నాయి, అవి కొన్ని రోజుల తర్వాత వాటి జీవితం అయిపోతుంది. వాటిని చూసి నేర్చుకున్నది శాస్త్రం. అంతేగాని వాటిలో ఉన్న పరమార్థం ఎప్పటికీ చాలా మందికి తెలియదా? అవేకి నువ్వు విత్తినది చూడగా ఒట్టి గింజనే విత్తుచున్నా, చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తిన గింజ చచ్చిపోతుందండి. మొట్టమొదట నీ చేలో విత్తనాన్ని నువ్వు జల్లి వెళ్ళగానే అది చనిపోతుంది. అది చనిపోయిన తర్వాత చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తి దానిని చూడగా అది గోధుమ గింజ అయినను మరి ఏ గింజ అయినను వట్టి గింజనే విత్తుచున్నావు, కానీ పుట్టబోవు శరీరమును నీవు విత్తటలేదు. నువ్వు ఒక మామిడి గింజ విత్తితే, ఒక మామిడి విత్తనం విత్తితే ఆ మామిడి విత్తనం ముందు చనిపోవాలి, అది కుళ్ళిపోవాలి. అది కుళ్ళిపోయి చనిపోయిన తర్వాత అందులో నుంచి ఒక చిన్న వెన్ను ప్రారంభమవుతుంది. ఆ వెన్ను చిన్న మొక్కగా మారుతుంది. ఆ మొక్క చెట్టుగా మారుతుంది. ఆ చెట్టు ఒక మానులా మారుతుంది. ఒక్క గింజలో కోటానుకోట్ల గింజలున్నాయి, కోటానుకోట్ల కాయలున్నాయి. ఎవరిచ్చారయ్యా ఈ దేహాన్ని? ఎవరిచ్చారు? ఎలా వచ్చింది దానికి రూపం? ఏమండి దాని అంతట అదే వచ్చిందంటారా? దాని అంతట అదే రాదు. దేవుడిస్తే వస్తుంది. నువ్వు ఆయన నమ్మినా, ఆయన నమ్మకపోయినా, నువ్వెవరైనా కానీ ఈ లోక ప్రకారంగా ఈ సమాజ చట్టంలో ఉన్న ఆలోచనల ప్రకారంగా మీరెవరైనా కానీ గింజను విత్తిన మరుక్షణం నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నువ్వు విత్తిన గింజకు రూపాన్ని ఇస్తున్నాడు ఆయన. భూమికి ఆజ్ఞ జారీ చేస్తాడు. భూమి, నా కొడుకు విత్తనాన్ని విత్తి వెళ్ళాడు, తెల్లవారేసరికి అది మొక్క మొలవాలి, 2 రోజుల్లో 3 రోజుల్లో అది మొక్కగా మారాలి, నువ్వు పని చేయి అని భూమికి ఆజ్ఞ జారీ చేయబడుతుంది. ఆకాశానికి ఆజ్ఞ జారీ చేయబడుతుంది. ఆకాశమా, పైరు పడాలి, కింద పైరు మొలవాలంటే ఇదిగో ఒక ఉరవాలి నువ్వు. ఈ ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియని సంఘటన అండి ఇది. ఏదోనండి ఇంట్లో పడుకోగానే మేఘాలు పట్టేస్తాయి, ఉరుములు ఉరుముతాయి. ఈ ఉరవంగానే ఆ ఉరిమినప్పుడు అక్కడ నుంచి ఒక ఫ్లాష్ లైట్ వెలుగుతుంది. ఒక మహాప్రకాశమానమైన ఒక వెలుగు వస్తుంది. మెరుపు అంటారు దాన్ని. ఆ మెరుపు అలా మెరిసిన మరుక్షణం నీ చేలోని మొక్క 1 ఇంచ్ అలా పైకి పెరుగుతుంది. తెలుసా మీకు సంగతి? జకర్యా గ్రంథం చూడాలి బైబిల్. అమ్మా టైం చాలా అయింది, మరి ముగించేద్దామా లేకపోతే చెప్పమంటారా? మీ ఇష్టం. పదో అధ్యాయము ప్రారంభవచనం. కడవరి వానకాలమున వర్షము దయచేయమని దేవుని వేడుకొనుడి. ప్రతి వాని చేలోని పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులు పుట్టించును. నీ చేలో పైరు పెరగాలంటే అక్కడ మెరవాలి. మెరుపు ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటారా? మెరుపు ఎందుకు వచ్చిందండి? ఏంటండి ఈ మెరుపులు, ఏంటండి ఈ ఉరుములు, ఏంటండి ఈ పిడుగులు అనుకుంటారు మీరు. నీ పైరు మొలవాలి బిడ్డ, నీ పైరు మొలవాలి. పైరు మొలవాలంటే నీ దగ్గర లైట్ లేదు, ఎక్స్రే రేస్ లేవు, కిరణాలు రావాలి. మహాప్రకాశమానమైన ఒక వెలుగు ఆకాశంలో నుండి ఆ చివర నుండి ఈ చివర వరకు అలా వెలుగు ప్రకాశించాలి. ఆ వెలుగు దెబ్బకి భూమిలోని పైరు అలా మొలవాలి. ఎవరికి తెలుసండి ఈ గొప్ప సత్యం? ఇది మత గ్రంథమా?
అండి ఇది మత గ్రంథమా? మహాజ్ఞాన గ్రంథం అండి, మహాజ్ఞాన గ్రంథం. ఈ గ్రంథాన్ని చూసి తలలు వంచాలి, ఇప్పుడు తల వంచాలి. ప్రతి శాస్త్రవేత్త నోరు మూయించగలిగిన గ్రంథం, ప్రతి హేతువాది నోరు మూయించగలిగిన గ్రంథం. ఈ ప్రపంచంలో ఎప్పటికీ లేని తాజా వార్తను ఈ ప్రపంచానికి ఇచ్చిన మహావేద గ్రంథం ఇది. అందుకేనండి బైబిల్ ఈ ప్రపంచంలోనికి వెళ్ళిపోయింది, అంచులలోనికి వెళ్ళిపోయింది. ఎక్కడో బెత్లెహేములో పుట్టాడో, ఖండాంతరాలు దాటి ఎలా వచ్చింది అంటే ఇది వేద గ్రంథం గనుక, ఇది నిజం గనుక. అందుకని ఎవరైతే చంపి సిలువ వేశారో అదే రోమన్ ఎంపైరిజం, అదే రోమన్ ఎంపైరిజం ఈ క్రీస్తుని శకపురుషుడుగా పెట్టింది, ఈయన గొప్పవాడుగా పెట్టింది. ఈయన నీ పేరుకు ముందు ఈయన పేరు ఉంటేనే నీ పేరుకు విలువ, నీవెవరమైనవి. కానీ తాలూకా ఆఫీసులోనికి వెళ్ళి, ఎంఆర్ఓ ఆఫీసులోనికి వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, నా పుట్టిన తేదీ ఇవ్వండి అని అంటే నీ పుట్టిన తేదీకి ముందు